హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. టుడే డేట్ 7/4/25. టుడే వీడియో ఇది. మార్నింగ్ అయితే అయిపోయింది. విండోలో నుంచి వ్యూ తీశాను. ఆ రోజు కూడా ఒకసారి విండో నుంచి నేను లేవగానే చూస్తాను. వ్యూ చాలా బాగుంటుందన్నమాట. నేచర్ అంతా కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే నాకు డైలీ. నాకంటే ముందుగా అయితే లేచి సౌజీ వీడియో అయితే షూట్ చేసింది. ఈ వీడియో అయితే తీస్తున్నట్టు నాకు తెలియదు. నేను బయటకు వచ్చి చూసేసరికి ఎదురుగా కనపడింది అనమాట నాకు. నేనైతే రొటీన్గా పోర్ట్లో వాటర్ మెయింటైన్ చేస్తాను కాబట్టి మార్నింగ్ ఈ వాటర్ తీసుకొని వెళ్తాను. ఇది జిమ్కి తీసుకెళ్లే బాటిల్ అనమాట. ఈ బాటిల్లో వాటర్ ఫిల్ చేసుకుంటాను నేను డైలీ. అలాగే నేను ఈ డేట్స్ కూడా ఒక 2 పాకెట్లో తీసుకొని వెళ్తాను మార్నింగ్ డైలీ. ఇది బాటిల్ అయితే నాకు మొత్తానికి సరిపోతుంది జిమ్ చేసేటప్పటికి. లాస్ట్లో అయితే కనుక ఒకవేళ హెవీ వర్కౌట్ అయ్యి ఉండి ఒక 2 hours అలా టైం పడితే కనుక లాస్ట్లో నేను మళ్ళీ కొంచెం ఫిల్ చేసుకుంటాను. మ్యాక్సిమం ఈ వాటర్ అయితే నాకు సరిపోతుంది. ఇది 1/2 లీటర్ ఉంటుంది అనమాట బాటిల్. తర్వాత వచ్చేసి నేను ఈ ఫిష్ ఆయిల్ ఒకటి ట్యాబ్లెట్ తీసుకుంటాను మార్నింగ్. అంటే ఇది ట్యాబ్లెట్ అంటే మెడిసిన్ ఏం కాదు, ఫిష్ ఆయిల్ అనమాట. ఒమేగా 3 అని చెప్పి ఉంటుంది. ఇది మనకి ఏదన్నా చిన్న చిన్న దెబ్బలు ఏమన్నా తగిలినప్పుడు ఇది తొందరగా మానిపోవడానికి కానీ అటెంటికి ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి దీని గురించి. హెయిర్కి కానీ, లేదంటే స్కిన్కి కానీ, లేదంటే ఏదైనా హెల్త్ రిలేటెడ్గా చాలా మంచిదన్నమాట ఒమేగా 3 అనేది ఈ ట్యాబ్లెట్. సో ఇది యూట్యూబ్లో వీడియోలు చూసినా కూడా చాలామంది రికమెండ్ చేస్తారనమాట. చాలా మంచిది కూడా. అయితే దీని గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది దీనికోసం. సో నేను ఇదివరకు నాకు తెలుసు దీనికోసం. నేను ఇది రెగ్యులర్గా వాడుతూ ఉంటాను. వర్కౌట్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా షూ మెయింటైన్ చేయండి. ఈ షూ మెయింటైన్ చేయడం వల్ల మీకు జిమ్లో ఏదైనా డంబుల్ కానీ రాడ్ కానీ ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా పడేటప్పుడు మీ లెగ్కి ప్రొటెక్షన్ కింద ఉంటుందన్నమాట. ఇది నడిచేటప్పుడు కూడా వర్కౌట్ చేసి మనం ఏదైనా పక్కన సైడ్ తగిలినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలామంది ఏంటంటే స్లిప్పర్స్ వేసుకొని వచ్చేస్తూ ఉంటారు జిమ్కి. బయట వదిలేసి లోపల జిమ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు నడిచేటప్పుడు కానీ లేదంటే పక్కన వాడు కానీ ఏదైనా పడేసేటప్పుడు మనకి కాలుకి ఏం కాకుండా ప్రొటెక్షన్ కింద ఉంటుందన్నమాట. షూ అయితే ఖచ్చితంగా వేసుకొని వెళ్ళండి జిమ్కి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు నేను స్టార్ట్ అయిపోతున్నాను. మా రోడ్డు వరకు చాలా బాగుంటుంది వే అయితే. ఇంకా దారిలో చూసినట్టయితే మీకు డాగ్స్ కనబడుతూ ఉంటాయి. ఇక్కడ మా వీధుల్లో ఎక్కడ చూసినా డాగ్సే. ఎక్కడ చూసినా సరే చాలా ఉంటాయి గుంపులు గుంపులుగా. మనం బండి వేసుకొని వచ్చినా కూడా సైడ్ అయితే ఇవ్వు, మనమే పక్క నుంచి వెళ్ళిపోవాలన్నమాట. చాలా కోపంగా చూస్తాయి. తర్వాత ఈ డాగ్స్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఈ పిల్లల్ని కిందకి తీసుకెళ్ళి ఆడించాలన్నా లేదంటే ఒంటరిగా పంపాలన్నా ఎక్కడ చూసినా సరే ఇవే డాగ్స్ అనమాట. మీదకి అటాక్ కూడా చేసినాయి ఒకసారి అయితే మాకు. నేను పాపని తీసుకొని వెళ్ళేటప్పుడు అయితే వెనక చాలాసేపు పరిగెట్టింది అనమాట. పాప అయితే చాలా భయపడిపోయింది. అందుకే మాకు ఒంటరిగా పిల్లల్ని కిందకి ఆడుకోవడానికి పంపాలంటే అస్సలు అవ్వదు. ఇంట్లోనే ఉంచుతాం అనమాట. ఏదైనా పొరపాటున ఏదైనా జరిగిందంటే కనుక తర్వాత చాలా బాధపడాలి. ఇంకా రోడ్లు చూసారంటే రోడ్లు అయితే ఇంకా ఘోరంగా ఉంటాయి అనమాట. అస్సలు నెలకి మినిమం ఒక్కసారన్నా నేను రిపేర్కి ఇస్తాను ఆ బండి ఈ రోడ్ల వల్ల. ఇంకా నేను కాఫీ తాగే ప్లేస్ అయితే వచ్చింది. కాఫీ ఆల్రెడీ నేను చెప్పాను, నేను రాగానే చేసేస్తారనమాట బ్లాక్ కాఫీ. చూసారా ఈ రోడ్లు? ఎక్కడ చూసినా ఈ రోడ్లు ఎంత అందంగా ఉంటాయి అనమాట. చూడటానికి ఏం లేదు. మన బ్లాక్ కాఫీ అయితే వచ్చేసింది. దాంతోపాటు 2 dates అనమాట వితౌట్ షుగర్తో. ఈ డేట్స్ని టచింగ్కి. ఇప్పుడు నేను ఆన్ ద వేలో వెళ్తున్నాను. అక్కడక్కడ బాగుంటాయి రోడ్లు. అంటే ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ దాకా బాగానే ఉంది. సో చూడండి, మళ్ళీ ఇదంతా కూడా బాగోదన్నమాట. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళేసరికి కొంచెం బాగుంటుంది, మళ్ళీ కొంచెం ముందుకెళ్ళేసరికి పోతుంది. రెగ్యులర్గా అయితే ఏం బాగోదు. ఇది ఎక్కడ చూసినా డాగ్స్ చెప్పే కదా, ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి అన్నమాట. ఇంకా మన జిమ్ దగ్గరికి అయితే మనం దగ్గరలోకి వచ్చేసాం. ఆన్ ద వే నియర్ బై ఇక్కడ ఉన్నాం మనం. ఇదే జిమ్ బిల్డింగ్. నేను పైకి అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఏంటంటే మనకు లిఫ్ట్ కానీ ఏది ఉండదు ప్రొవిజన్. సో మా జిమ్ ట్రైనర్ ఏమంటారంటే, నువ్వు 3 floors ఎక్కి జిమ్కి రాలేకపోతే జిమ్కి రావడం మానేసే, అవసరం లేదు అని చెప్పి అంటారు. అందుకనే ఎటువంటి లిఫ్ట్ కానీ ఎటువంటి ఆప్షన్ కూడా ఉండదు. ఎవరైనా సరే పైకి నడుచుకొని రావాల్సిందే. లోపలికి అయితే వచ్చేసాం. తను విశ్వనాథ్ అనమాట, నా జిమ్ మేట్. జాబ్ చేస్తూ ఉంటాడు తను. జిమ్లోకి రాగానే ఇలా ఉంటుంది లుక్ అయితే. మంచి మ్యూజిక్తో డీసెంట్గా. నాట్ జిమ్. ఈయన మా ట్రైనర్ అశోక్ గారు. ఇది రిజిస్టర్. నేమ్స్ అయితే ఖచ్చితంగా ఎంటర్ చేయాలి ఇందులో. ఎవరు ఏ టైంకి వచ్చారు, ఏ టైంకి వెళ్ళారు అనేది.
ఈ బుక్స్ అన్నీ కూడా ఒక్కొక్క పర్సన్ది ఒక్కొక్క బుక్ అనమాట. మన బాడీలో ఉండే ఫ్యాట్ బట్టి ఎంత ఫ్యాట్ ఉంది ఏంటి అనేది మన బాడీ షేప్ బట్టి చూసుకొని మనకు వర్కౌట్ అయితే ఈయన డిజైన్ చేస్తారు. అంటే ప్రతి ఒక్కరికి ఒకే వర్కౌట్ ఉండదన్నమాట. ఇది సపరేట్గా నా కోసం ఇది రాశారనమాట. ఇది నేను డైలీ దీన్ని ఫాలో అవ్వాలి. సో ఇంకా నేనైతే వర్కౌట్ స్టార్ట్ చేశాను. వార్మప్ చేస్తున్నాను అనమాట. జిమ్లో వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్. వార్మప్ని ఎప్పుడు స్కిప్ చేయకూడదు. మినిమం 10 minutes వార్మప్ అయితే చేయాలన్నమాట ఖచ్చితంగా. వార్మప్తో పాటు నెక్స్ట్ పుషప్స్, అలాగే పులప్స్, ఇవి కూడా మనం 3 sets ఖచ్చితంగా చేయాలి. అప్పుడే మన బాడీలో స్ట్రెంగ్త్ ఉంటుంది. చాలామంది ఏంటంటే వార్మప్ని స్కిప్ చేసేస్తారు తక్కువే కదా అని చెప్పి. వార్మప్ అయితే ఖచ్చితంగా చేయాలి. మనం వార్మప్ చేసేటప్పుడు మనం ఏమవుతుందంటే మన బాడీలో ఏదైనా వర్కౌట్ చేసేటప్పుడు సడన్గా మనకి చేయి పట్టేయడం కానీ లేదంటే ఈ నెక్ ఇలా పట్టేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అది అలా కాకుండా ఈ వార్మప్ చేయడం వల్ల ఏంటంటే బాడీ అంతా మనకి ఫ్లెక్సిబిలిటీగా ఉంటుందన్నమాట. ఏది చేసినా కూడా ఇబ్బంది లేకుండా కరెక్ట్గా ఉంటుంది. అందుకని వార్మప్ అయితే స్కిప్ చేయకండి. నెక్స్ట్ నా వర్కౌట్లోకి అయితే నేను వచ్చేసాను. జనరల్గా అయితే నాది డేకి ఒక వర్కౌట్ ఉంటుంది. అలా కాకపోతే నేను ఈరోజు సర్క్యూట్ చేస్తున్నాను అనమాట. సర్క్యూట్ అంటే మొత్తం అక్కడ ఉన్న ఏవైతే జిమ్ ఎక్విప్మెంట్ ఉంటుందో మొత్తం అన్నీ కూడా నేను చేయాలి. సర్క్యూట్ ఒకటి కాకుండా ప్రతిదీ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఈరోజు మొత్తం మీద. అది ఎప్పుడు చేస్తానంటే ఎప్పుడైనా నాకు ఒక 2-3 days ఎప్పుడైనా గ్యాప్ వచ్చినప్పుడు, నేను ఏదైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మిస్ అవుతా కాబట్టి ఆ టైంలో నేను సర్క్యూట్ అనేది చేసుకుంటాను. మొత్తం అన్నీ కూడా ఒక రౌండ్ వేసేస్తాను. నాకు జిమ్ ఎప్పుడు అలవాటు అయిందంటే 2012 or 13 ఆ టైంలో నేను స్టార్టింగ్ జిమ్కి అయితే వెళ్ళాను. అప్పుడు ఏంటంటే నాకు బాగా సన్నగా ఉండేవాడిని. ఒక 30-35 kgs ఉండేవాడిని అనమాట. చాలా సన్నగా ఉండేవాడిని. అప్పుడు ఏంటంటే నేను లావ్ అవ్వాలి, అందరూ కూడా ఏడిపిస్తున్నారని చెప్పి జిమ్కి వెళ్ళాను అనమాట స్టార్టింగ్. అది ఇప్పుడు హై స్కూల్ రోడ్ దగ్గర విజయవాడలో పర్ఫెక్ట్ ఫిజిక్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అది కూడా సేమ్ ఇదే నాటు జిమ్మే అనమాట. ఏసీ ఏ ఉండదు. నేను ఏసీ జిమ్ని ప్రిఫర్ చేయను. ఎందుకంటే ఏసీలో జిమ్ చేయడం నచ్చదు నాకు. ఎందుకు అంత మిషనరీ ఉంటుంది కాబట్టి అంత నచ్చదు. నేను ఎప్పుడు కూడా ఆర్డినరీ జిమ్నే ప్రిఫర్ చేసుకుంటాను. నేను కష్టమైనా కూడా ఇదే చేస్తాను. సమ్మర్ అయినా కూడా చెమటలు పట్టినా కూడా ఇదే చేస్తాను. మా ట్రైనర్ అయితే కనుక ఏసీ కాదు కదా, ఫ్యాన్ కూడా వేయనవరు అనమాట. అది అంత పర్ఫెక్ట్గా చేపిస్తారు జిమ్ అయితే కనుక. అయితే అప్పుడు వెళ్ళేటప్పుడు బాగానే గ్రోత్ అయ్యాను. ట్రైనర్ బాగా చెప్పాడు నాకు. అప్పుడు ట్రైనరు స్టార్టింగ్ అప్పుడు నాకు ఇన్ని వర్కౌట్స్ కాకుండా ఓన్లీ చెస్ట్ ఒకటి, లాటిస్ ఒకటి, ఇదే నేను 3 months చేశాను అనమాట. చెస్ట్ లాటిస్ 3 months చేశాను వర్కౌట్. ఎందుకంటే నాకు అసలు చెస్ట్ లేదు, అలాగే బైసెప్ కానీ ట్రైసెప్ కానీ అసలు ఏమీ లేదు, లాటిస్ కానీ ఏం లేదు. సన్నగా ఉండేవాడు అనమాట. ఆ టైంలో ఏంటంటే ఆయన ఒక 3 months అది చేసిన తర్వాత ఒక డైట్ చెప్పారు. అది బాగా ఎటువంటి పౌడర్స్ కానీ ఎటువంటి ఏది వాడలేదు నేను ఫిజికల్గా. అంతా కూడా డైట్తో కొంచెం ఇంప్రూవ్ అయ్యాను అనమాట. కొంచెం ఇంప్రూవ్ అయ్యేసరికి ఆయన వర్కౌట్ అనేది మార్చారు. అప్పుడు మార్చిన తర్వాత ఇంకొంచెం గ్రోత్ వచ్చింది. తర్వాత ఒక 2 years కంటిన్యూ చేశాను అనమాట. అయిపోయింది. మళ్ళీ మధ్యలో వెళ్ళటం, మళ్ళీ ఆగటం, కంటిన్యూగా అయితే ఎవరు చేయలేరు ఎంత ఇదైనా కూడా. ఇది దీని మీద ప్యాషన్ ఉన్న వాళ్ళు తప్పితే కానీ జనరల్గా వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఒక 5 months వెళ్తారు, ఒక 1 month లేదా 15 days గ్యాప్ ఇస్తాం, మళ్ళీ చేస్తారు, మళ్ళీ లేదంటే ఒక 6 months గ్యాప్ ఇస్తారు, మళ్ళీ చేస్తారు. రెగ్యులర్గా అయితే కనుక ఎవరు చేయలేరు జిమ్. కొంచెం ఏదో టైంలో గ్యాప్ వస్తుంది. దానికి తోడు ఏదో ఒక సిచ్యువేషన్స్ మనల్ని డిమాండ్ చేస్తాయి కదా ఆగేలాగా. అందుకని ఖచ్చితంగా ఆగాల్సి ఉంటుంది. నాకు కోవిడ్ వచ్చిన తర్వాత నేనైతే కనుక చాలా సఫర్ అయ్యాను. తర్వాత ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా వచ్చేసినాయి అనమాట. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత, ఫస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఓకే, తర్వాత సెకండ్ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఒక 1 or 2 monthsకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసినాయి అనమాట. దానికి కొంచెం ట్యాబ్లెట్స్ యూస్ చేయడం కానీ, నేను సడన్గా వెయిట్ గెయిన్ అయిపోవటం. నేను ఎప్పుడు కూడా 4-5 years కాదు, ఎప్పుడో నాకు తెలిసి నేను 2013 జిమ్ నేను స్టార్ట్ అయిన తర్వాత నా బాడీ కొంచెం ఐడియల్ వెయిట్కి వచ్చిన తర్వాత అప్పటి నుంచి నేను ఒకటే వెయిట్ మెయింటైన్ చేస్తాను అనమాట. లైక్ 16 నుంచి స్టిల్ 2020 వరకు కూడా, 2021, 22 వరకు కూడా చాలా బెటర్గా ఉంటుంది. కాకపోతే ఆ తర్వాతే చూసుకుంటే
ఖచ్చితంగా మొత్తం బాడీ అంతా చేంజ్ వచ్చేసింది. ట్యాబ్లెట్స్ సైడ్ ఎఫెక్ట్స్ రావడం, వ్యాక్సిన్ వల్ల మొత్తం ట్యాబ్లెట్స్ యూస్ చేయడం, యూస్ చేసిన తర్వాత వెయిట్ గెయిన్ అయిపోవడం ఆ ట్యాబ్లెట్స్కి, ఇవన్నీ చేయడం నాకు బాగా ప్రాబ్లం అయిపోయింది. ఆ తర్వాత నేను చాలా ట్రై చేశాను ఎన్నో విధాలుగా. వెయిట్ తగ్గడం కోసం కాదు, ముందు ఆ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవడానికి చాలా హాస్పిటల్స్ తిరిగాను నేను. అది ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు. ప్రతి ఒక్కరు ఏమైనా యాంటీబయాటిక్స్ ఇస్తారు, లేదంటే పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. ఇవి ఇవ్వడం తప్ప రిమైనింగ్ ఏం ఉపయోగం లేదు. ఇలా వేసుకోవడం వల్ల బాడీకి చాలా ఇంపాక్ట్ అవుతుందని నాకు తెలుసు. ఎందుకంటే నేను ఎక్కడ జిమ్లో చేసినా కూడా ప్రతి ట్రైనరు చెప్తారనమాట మనకి ఇలా. ఇన్ని తెలిసైతే మనం ప్రశాంతంగా ట్యాబ్లెట్స్ అయితే వేసుకోలేము అనమాట, ఎక్కడో ఏదో కొడతా ఉంటుంది. అందుకని చెప్పి నేను రీసెంట్గా మళ్ళీ జిమ్ చూస్ చేసుకున్నాను. జిమ్లో తెలిసిన పర్సన్ ఒక ఆయన న్యూట్రిషన్ ఫుడ్ స్టార్ట్ చేశారు, అదే నాకు ఇచ్చారనమాట. లోపల ఏముంది అనేది తీసి చూపిస్తున్నారు. ఇది ప్రైస్ వచ్చేసరికి 70 రూపీస్ అంట. పర్లేదు, ప్రైస్ అయితే నాకు బాగానే అనిపించింది. రెగ్యులర్గా ఆయనే తీసుకొని వచ్చి ఇస్తానని చెప్పి అంటున్నారు. కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, ఫ్రూట్స్, అలాగే కాజు చెక్కీ అనమాట ఇది. నెక్స్ట్ స్వీట్ కార్న్, కొన్ని మనకి ఏవైతే కావాలో ప్రోటీన్స్, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. ఆయన 70 రూపీస్ పర్లేదు ప్రైస్, ఎందుకంటే ఇదైతే బాగానే ఉంది. ఫుడ్ వర్తే, 70 రూపీస్కి అయితే వర్తే, బాగానే ఉంది. రిటర్న్లో మళ్ళీ ఈ ప్లేస్ దగ్గర అయితే నేను ఆగాను. ఇక్కడ మా ఫ్రెండ్ కాల్ చేసి రమ్మని చెప్పారనమాట. ఆయన షిరిడి వెళ్ళొచ్చారు. ఈయన షిరిడి వెళ్ళొచ్చి మాట్లాడాలంటే కనుక వచ్చి ఇద్దరం కలిసి టీ తాగుతున్నాం. నేనైతే గ్రీన్ టీ తాగుతున్నాను, ఆయన కూడా గ్రీన్ టీ తాగుతున్నారు. చెప్తున్నారనమాట అక్కడ జర్నీ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం అన్నీ నాకు చెప్తున్నారు. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాను. రాగానే చెష్ అల్లరి చేస్తుంది. హాయ్ చెప్తాను అంటుందన్నమాట నేను వీడియో తీస్తున్నప్పుడు. చూడండి, హాయ్ చెప్తుందంట, అందరికీ లైక్ చేయమని చెప్తుంది. చూడండి, హాయ్ చెప్తుంది, అల్లరి చేస్తుంది అనమాట, నవ్వుతుంది. స్మైల్ ఇమ్మంటే చూడండి ఎలా నవ్వుతుందో, స్మైల్ ఇస్తుంది అనమాట. బాగుంది కదా స్మైల్. బాయ్ చెప్పేస్తుంది, బాయ్ చెప్పమంటే. ఇంకా ఫుడ్కి వచ్చేసాం మనం. ఇక్కడ నేను డైలీ బాయిల్డ్ ఎగ్స్, అలాగే బాయిల్డ్ పొటాటో తీసుకుంటాను. నెక్స్ట్ మనది బాయిల్డ్ పొటాటో అనమాట. ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మారుతూ ఉంటుంది. స్వీట్ కార్న్ ఒకసారి, లేదంటే స్వీట్ పొటాటో ఒకసారి, అలాగే క్యారెట్ జ్యూస్. రెగ్యులర్గా డైలీ ఒక గ్లాస్ నిండా క్యారెట్ జ్యూస్ అయితే తాగుతా, ప్యూరీ అది, దాంట్లో ఎటువంటిది మిక్స్ చేయను. నెక్స్ట్ ఇది తెలిసిందే, రెగ్యులర్గా నేను శంకుపూల వాటర్ అనమాట, ఇది ఖచ్చితంగా ఇది కూడా తాగుతాను డైలీ. ఇదేంటంటే రెగ్యులర్గా చెట్టుకుంటే ఓకే, లేదంటే దీన్ని ఇంట్లో మా అమ్మ డ్రై చేస్తూ ఉంటుంది అనమాట. డ్రై చేసి ఎండలో పక్కన స్టోర్ చేసుకుంటుంది. సో ఎప్పుడైనా బయటికి వెళ్ళలేకుండా ఉన్నా, లేదంటే ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు కూడా కొంచెం తీసుకొని వచ్చి అక్కడే బాయిల్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వినర్జీ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. దాని ద్వారా ఆరోగ్య విషయాలు, ఆహార విషయాలు మరియు అనేక సేవా కార్యక్రమాల గురించి తెలుసుకోవాలి. బాయ్.